కాకినాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా జె వెంకట్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు నుంచి ఉదయం 10 గంటలకు ఈయన బాధ్యతలు తీసుకుని విధుల్లో చేరారు. పార్వతీపురం మన్యం జిల్లా డిఆర్ఓగా పనిచేస్తున్న ఈయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. తొలుత ఆయన బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనను ప్రస్తుత కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు వివిధ విభాగాధిపతులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని నగరపాలక సంస్థ నూతన కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తనపై మరింత ప్రధాన బాధ్యత ఉందన్నారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా కృషి చేస్తానన్నారు. కమిషనర్ను కలిసిన వారిలో ఎస్సీ సత్యకుమారి, కార్యదర్శి ఎం యేసుబాబు, డిప్యూటీ కమిషనర్ కోరా శ్రీనివాస్, మేనేజర్ కర్రి సత్యనారాయణ, స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఏసీపీ నాగశాస్త్రులు, ఈఈ మాధవి, టీపీఆర్ఓ మానే కృష్ణమోహన్, ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరిల్, ఏవో శిరీష్, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డేగల వెంకట్రాజు, పలువురు డిఈలు, ఏఈలు, వివిధ విభాగాధిపతులు, సూపరింటెండెంట్లు ఉన్నారు. ఈరోజు నూతన కమిషనర్గా నేను మన నాగ నరసింహారావు గారి దగ్గర నుంచి ఛార్జ్ ఈరోజు తీసుకోవడం జరిగింది. నాకు మున్సిపల్ కమిషనర్గా చేయాలని ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక ఈరోజు ఈ విధంగా తీరబోతుంది. ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు అందించడం అనేది లక్ష్యం. మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో సిబ్బందిని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా కలుపుకొని పూర్వ ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు అందించే విధంగా ప్రయత్నించి మీ అందరి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా నేను అర్థిస్తున్నాను. మీ అందరి సహకారంతో, ముఖ్యంగా మా సిబ్బంది, ఇక్కడ సీనియర్స్ అందరూ ఉన్నారు, వారందరి సలహా సూచనలతో ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుపుకొని పోయి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా మంచి సేవల్ని అందించగలుగుతామని ఈ సందర్భంగా ఆశిస్తున్నా. మరొక ముఖ్యమైన టాస్క్ నాకు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్గా వేశారు కాకినాడ సిటీకి. అది ఫస్ట్ టాస్క్. మాకు రానున్నది 3 నెలలు కూడా మాకు పరీక్షా సమయం. ఖచ్చితంగా ఈ 3 నెలలు అందరి యొక్క సహకారంతో ఎలక్షన్స్ సజావుగా జరిపించడానికి మీ అందరి సహకారాన్ని ఈ సందర్భంగా అర్థిస్తూ ఖచ్చితంగా నిజాయితీగా, పారదర్శకంగా ఎలక్షన్లు జరిపించడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా